హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో పెరుగు, వంట సోడా, ఈనో అండ్ చుక్క నూనె కూడా లేకుండానే హోటల్ వాళ్ళు ప్రిపేర్ చేసే మెత్తటి స్పాంజ్ లాంటి లోనీ దోశని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఈ లోనీ దోశ అయితే ఇలా 2 వేలతో పట్టుకుంటే అలా తునిగిపోతుంది, నోట్లో పెట్టగానే వెన్నలాగా కరిగిపోతుంది, అంత మెత్తగా ఉంటుంది. చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ లోనీ దోశని హోటల్ వాళ్ళు ఎలా ప్రిపేర్ చేస్తారో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ దోశని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఫస్ట్ మనం పర్ఫెక్ట్గా దోశల పిండిని ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం ఇలా ఒక గిన్నెని తీసుకొని ఇందులోకి 2 కప్పుల ఇడ్లీ బియ్యాన్ని వేసుకోండి. ఈ దోశ కోసం ఖచ్చితంగా ఇడ్లీ బియ్యాన్ని వేసుకుంటేనే మీకు దోశ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇడ్లీ బియ్యం మీకు సూపర్ మార్కెట్లో కానీ ఆన్లైన్లో కానీ ఈజీగా అవైలబుల్గా ఉంటాయి. నెక్స్ట్ ఇందులోకి అదే కప్పుతోటి అరకప్పు మినపగుళ్ళని వేసుకోండి. మీరు వీటిని కొలుచుకోవడానికి ఒక గిన్నెని కానీ గ్లాసుని కానీ సెట్ చేసుకోండి. నెక్స్ట్ అలానే 1 టీ స్పూన్ దాకా మెంతులను కూడా వేసుకొని వీటిని శుభ్రంగా 4-5 సార్లు నీళ్ళతో కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి మళ్ళీ తిరిగి నీళ్ళని పోసుకొని ఈ బియ్యం మినపప్పుని ఒక 4 గంటల సేపు నానబెట్టుకోవాలి. ఇడ్లీ బియ్యం మనకి తొందరగా నానిపోతాయి, ఎక్కువసేపు నానబెట్టకూడదు అనమాట. ఒక 4 గంటల సేపు నానితే సరిపోతుంది. సో ఇక నేను మీకు 4 గంటల సేపు బియ్యం పప్పు నానిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా చక్కగా నానిపోయాయి కదా. ఇప్పుడు ఈ గిన్నెని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఇంకొక గిన్నెని తీసుకొని మీరు ఏ కప్పుతో అయితే బియ్యాన్ని కొలుచుకొని తీసుకున్నారో అదే కప్పుతోటి 1 కప్పు కొద్దిగా లావుగా ఉండే అటుకుల్ని వేసుకోండి. పల్చగా ఉండే అటుకుల్ని వేసుకోకూడదు. ఈ దోశ కోసం ఇలా కొంచెం లావుగా ఉండే అటుకుల్నే వేసుకోవాలి. ఈ అటుకులను కూడా 1-2 సార్లు శుభ్రంగా కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి మళ్ళీ తిరిగి ఈ అటుకుల్లోకి మీరు తాగే మంచినీళ్ళని పోసుకొని ఈ అటుకుల్ని జస్ట్ ఒక్క 10 నిమిషాల పాటు నానబెట్టుకోండి, సరిపోతుంది. సో ఇక నేను 10 నిమిషాల పాటు అటుకులు నానబెట్టిన తర్వాత మీకు చూపిస్తున్నాను, చూసారా ఈ అటుకులు మనం పోసిన నీళ్ళన్నీ కూడా పీల్ చేసుకొని ఇలా చక్కగా నానిపోయాయి. ఇప్పుడు దోశల పిండిని గ్రైండ్ చేసుకోవడం కోసం మిక్సీ జార్లోకి ఒక 10 నిమిషాల ముందు నానబెట్టుకున్న ఈ అటుకులు మొత్తాన్ని కూడా వేసేసుకోండి. నెక్స్ట్ ఇదే మిక్సీ జార్లోకి అవసరమైన నీళ్ళని పోసుకొని ఈ అటుకుల్ని బాగా మెత్తగా వెన్నలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కడా కూడా బరక అనేది లేకుండా చూసారా పిండిని ఈ కన్సిస్టెన్సీలో ఇలా మెత్తగా ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ అటుకుల పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి. నెక్స్ట్ ఇదే మిక్సీ జార్లోకి మనం 4 గంటల ముందు నానబెట్టుకున్న బియ్యం మినపప్పును కూడా మిక్సీ జార్కి సరిపడా వేసుకొని తగినన్ని నీళ్లు పోసుకుంటూ ఈ పిండిని కూడా బాగా మెత్తగా వెన్నలాగా గ్రైండ్ చేసుకోవాలి. పిండిని మీరు ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకుంటారో మీకు దోశ అనేది అంత మెత్తగా వస్తుందన్నమాట. చూసారా ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని కూడా మనం ముందుగా అటుకులను గ్రైండ్ చేసుకొని గిన్నెలోకి వేసుకున్నాం కదా, ఈ అటుకుల పిండిలోకి ఈ పిండిని కూడా వేసేసుకోండి. నెక్స్ట్ ఇదే విధంగా మిగిలిన బియ్యం పప్పులను కూడా గ్రైండ్ చేసేసుకొని ఇదే పిండిలోకి వేసుకొని ఈ పిండిని కనీసం 2-3 నిమిషాల పాటు మీ చేత్తోనే బాగా కలుపుకోండి. చేత్తో కలుపుకుంటేనే పిండి అనేది చక్కగా ఫర్మెంట్ అవుతుందన్నమాట. సో పిండిని ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఈ పిండిని కనీసం ఒక 8 గంటల సేపు రూమ్ టెంపరేచర్లోనే ఫర్మెంట్ చేసుకోవాలి. మీరు ముందు రోజు నైట్ గ్రైండ్ చేసేసుకున్నారంటే చక్కగా నెక్స్ట్ డే ఉదయానికల్లా బ్రేక్ఫాస్ట్కి పిండి రెడీ అయిపోతుంది. సో నేను కూడా ఇక్కడ ముందు రోజు నైట్ గ్రైండ్ చేసేసుకొని నెక్స్ట్ డే ఉదయాన్నే మీకు చూపిస్తున్నాను, చూసారా పిండి చక్కగా పొంగింది కదా. పిండి ఇలా పొంగితేనే మనకి దోశ పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. సో ఇలా పొంగిన పిండిని గరిటెతో ఎలా పడితే అలా కలపకుండా నెమ్మదిగా ఒకే డైరెక్షన్లో కలుపుకోండి. మీరు పిండిని ఎలా పడితే అలా కలిపేశారనుకోండి, ఫర్మెంటేషన్ టైంలో పిండిలో ఏర్పడిన గాలంతా కూడా పోయి మనకి దోశలు గట్టిగా వస్తాయి అన్నమాట. సో పిండిని ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నుంచి మీకు కావలసినంత పిండిని వేరొక గిన్నెలోకి తీసుకోండి. మిగిలిన పిండిని తీసుకెళ్ళి వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే ఈ పిండితో మీరు చక్కగా 2-3 రోజుల పాటు దోశలు వేసుకోవచ్చు. సో ఇలా కావలసినంత పిండిని తీసుకొని ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి. అలాగే అవసరమైతే కొద్దిగా నీళ్ళని వేసుకొని ఈ దోశల పిండిని ఇక నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను, చూసారా ఈ కన్సిస్టెన్సీలో రెడీ చేసుకోండి. ఇలా రెడీ చేసుకుంటేనే మీకు దోశ పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట.
సో మనకి దోశ వేసుకోవడం కోసం దోశల పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు దోశ వేసుకోవడం కోసం స్టవ్ మీద దోశల పెనాన్ని పెట్టుకొని పెనాన్ని బాగా వేడి చేసుకోండి. పెనం వేడైన తర్వాత ఇలా కొద్దిగా నీళ్ళని చిలకరించుకొని టిష్యూ పేపర్తో కానీ లేదంటే కాటన్ క్లాత్తో కానీ ఈ నీళ్ళన్నీ కూడా తుడిచేయండి. సో పెనాన్ని ఇలా క్లీన్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ దోశల పిండిని ఇలా 1 నుంచి 1.5 గరిటె వరకు వేసుకొని ఈ దోశని పల్చగా కాకుండా జస్ట్ కొంచెం లైట్గా ఇలా స్ప్రెడ్ చేసుకోండి. అంటే సెట్ దోశ ఉంటుంది కదా, ఆ సైజులో ఈ దోశను వేసుకోవాలన్నమాట. మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని దోశ వేసుకోండి. సో దోశ వేసిన వెంటనే దోశ పైన చూసారా చక్కగా హోల్స్ వస్తున్నాయి. వంట సోడా ఇవేమీ వేయకపోయినా కానీ దోశ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా హోల్స్ వచ్చేటప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని ఈ దోశ మీద మూతను పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లోనే దోశని చక్కగా ఉడికించుకోండి. ఈ దోశ మీద చుక్క నూనె కూడా అవసరం లేదు, చక్కగా వస్తుంది. సో దోశ చూసారా ఇలా ఒకవైపు కాలిన తర్వాత మీరు కావాలంటే ఇదే విధంగా దోశని తీసేసుకోవచ్చు. లేదు అంటే దోశని రెండో వైపు కూడా ఒక 30 సెకండ్ల పాటు కాల్చుకొని తీసుకోవచ్చు. నేనైతే ఈరోజు 2 వైపులు కూడా దోశను చక్కగా ఇలా కాల్చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్నాను. ఇదే విధంగా మిగిలిన పిండితో మీకు ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలు వేసేసుకొని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి. ఈ దోశల్లోకి నేనైతే పచ్చి టొమాటో పచ్చడి ప్రిపేర్ చేస్తాను. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ టేస్టీ పచ్చి టొమాటో పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ పచ్చడిని ప్రిపేర్ చేసుకోవడం కోసం నేను ఇక్కడ 5 పచ్చి టొమాటాలను తీసుకున్నాను. ఇవి వెయిట్లో చెప్పాలంటే ఒక 400 గ్రాముల వరకు ఉంటాయన్నమాట. వీటిని 2-3 సార్లు శుభ్రంగా కడిగేసి చూసారా ఈ విధంగా మీడియం సైజులో ముక్కలుగా కట్ చేసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల దాకా నూనె వేసుకొని వేడి చేసుకోండి. ఈ పచ్చళ్ళు ప్రిపేర్ చేసుకోవడానికి నూనె కొంచెం ఎక్కువగా ఉంటేనే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. మాకు ఇంత నూనె వద్దు అనుకుంటే తగ్గించి కూడా వేసుకోవచ్చు. నూనె వేడైన తర్వాత ఇందులోకి 4 ఎండుమిర్చిని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే ఒక 5 నుంచి 6 వరకు పచ్చిమిర్చిని ఇలా సగానికి తుంచుకొని వేసుకోండి. పచ్చిమిర్చిని డైరెక్ట్గా వేసేసారంటే ఇవి పేలతాయి అన్నమాట. అందుకని ఇలా సగానికి తుంచుకొని వేసుకొని ఈ పచ్చిమిర్చిని ఎండుమిర్చిని జస్ట్ 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో వేయించుకోండి. 1 నిమిషం తర్వాత ఇందులోకి ఒక గుప్పెడు ఫ్రెష్ కొత్తిమీరని కాడలతో సహా వేసుకొని కలుపుకొని ఈ కొత్తిమీరని అలాగే పచ్చిమిర్చిని కూడా కొద్దిగా వేయించుకోవాలి. ఈ పచ్చళ్ళలో కొత్తిమీర వేసుకోవడం వలన టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. స్కిప్ చేయకుండా కంపల్సరీ వేసుకోండి. సో పచ్చిమిర్చి చూసారా ఇలా కొంచెం తెల్లగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కట్ చేసి రెడీగా పెట్టుకున్న ఈ టొమాటో ముక్కల్ని వేసేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఈ టొమాటో ముక్కలు కొంచెం మెత్తబడేంత వరకు మంటని లో టు మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ టొమాటో ముక్కల్ని ఫ్రై చేసుకోండి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ టొమాటో ముక్కలు మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో నేను ఇక్కడ ఒక 10 నిమిషాల పాటు టొమాటోలు వేగిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూసారా ఇలా మెత్తగా అయిపోవాలన్నమాట. టొమాటో ముక్కలు ఇలా బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ధనియాలు, అలాగే 10 పొట్టు తీసేసిన వెల్లుల్లి రెబ్బలు, ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని చింతపండుని ఈ విధంగా విడివిడిగా చేసుకొని వేసుకోండి. అలాగే ఒక పావు టీ స్పూన్ దాకా పసుపును కూడా వేసుకొని మరొక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే కలుపుకుంటూ మగ్గించుకోండి. అప్పుడు మనకి చింతపండు అనేది బాగా మెత్తగా అయిపోతుంది అన్నమాట. 2 నిమిషాల తర్వాత చూసారా చింతపండు కూడా చక్కగా మెత్తగా అయిపోయి టమోటాలు కూడా బాగా వేగిపోయాయి. ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా పూర్తిగా చల్లారనివ్వాలి. సో టమోటా మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని అసలు నీళ్ళేమీ వేసుకోకుండానే కచ్చా పచ్చాగా ఈ టమాటా పచ్చడిని గ్రైండ్ చేసుకోవాలి. అవసరమైతే కొంచెం గోరువెచ్చటి నీళ్ళను వేసుకొని ఈ పచ్చడిని గ్రైండ్ చేసుకోవచ్చు. చూసారా ఈ విధంగా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకుంటేనే ఈ టొమాటో పచ్చడి టేస్టీగా మనకి రోట్లో దంచినట్లుగా ఉంటుందన్నమాట. మెత్తగా పేస్ట్ లాగా చేసుకోకూడదు. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పచ్చడిని ఒక గిన్నెలోకి వేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఈ టొమాటో పచ్చడికి తాలింపు పెట్టుకోవడం కోసం స్టవ్ మీద సేమ్ ఇదే ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి ఒక 2 టీ స్పూన్ల వరకు నూనెని వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ చొప్పున ఆవాలు, మినపగుళ్ళు, పచ్చిశనగపప్పు అండ్ జీలకర్ర ఈ 4 పోపు దినుసులను వేసుకొని పోపు దినుసుల్ని లో ఫ్లేమ్లోనే కొద్దిగా వేయించుకోండి.
పోపు దినుసులు చక్కగా వేగిన తర్వాత ఇందులోకి 2-3 ఎండుమిర్చిని ఇలా సగానికి తుంచుకొని వేసుకొని, ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసేసుకొని పోపుని లో ఫ్లేమ్లోనే వేయించేసుకొని, ఈ పోపును తీసుకొచ్చి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీలో వేసేసుకొని కలుపుకోండి. అంతే, చాలా చాలా టేస్టీగా ఉండే పచ్చి టొమాటో పచ్చడి రెడీ అయిపోయింది. ఇక్కడ మీకు చెప్తుంటేనే నాకు నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఇలా ప్రిపేర్ చేసిన ఈ పచ్చి టొమాటో పచ్చడిని మీరు ఇలా దోశలో కానీ ఇడ్లీలో కానీ వేడి వేడి అన్నంతో అయితే ఇక అమృతంలాగా ఉంటుంది. సో ఇలా చక్కగా దోశలన్నీ వేసేసుకొని ఇక నేను మీకు ఒక దోశ చూపిస్తున్నాను, చూసారా ఎంత సాఫ్ట్గా స్పాంజీ లాగా ఉందో. మీకు చూస్తేనే అర్థమైపోతుంది, ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఇలా 2 వేలతో తుంచితేనే దోశ చక్కగా తునిగిపోతుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ దోశని ఈ పచ్చి టొమాటో పచ్చడితో తింటూ ఉంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ కోసం పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.